ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చెప్పాలనిపించింది, కొత్తగా చెప్పాలనిపించింది. ఒక లవ్ స్టోరీ, ఒక సింపుల్ లవ్ స్టోరీ. అంటే మన చిన్న ఈ సినిమాలో ఈ లవ్ స్టోరీకి మేము చాలా చాలా నా ఫస్ట్ లవ్లో ఉన్న థింగ్స్ని జ్ఞాపకం తెచ్చుకొని రాసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లవ్ అప్పుడు తనకి నాకు సాంబార్ బాగా వండాలని ఒక చిన్న తప్పన ఉండేది, వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి. సో ఈ సినిమాలో హల్వా బీట్ పెట్టాం. సో ఇలాంటి చిన్న చిన్న నా లైఫ్లో ఉన్న థింగ్స్ని మేము కథలో అల్లడం జరిగింది. అల్లుతున్నప్పుడు ఐ రియలైజ్ దట్ దోస్ థింగ్స్ వెన్ దే ఆర్ హ్యాపెనింగ్ దే డోంట్ ఫీల్ సో స్పెషల్. సింపుల్గా ఉంటాయి. కలుసుకున్నామా, పక్కన కూర్చున్నామా, చేతులు పట్టుకున్నామా. మై గోల్ వాజ్ సినిమా ఎండ్కి వచ్చేసరికి ఆ స్మాల్ థింగ్స్ అన్నీ అర్రే ఇవి ఇంత పెద్దవా, ఇంత ఇంపార్టెంట్వా. ఎందుకంటే నాకు అదే జరిగింది. వన్స్ ద బ్రేకప్ హ్యాపెన్స్, దానికి 5 ఏళ్ళ తర్వాత మనం ఆలోచించుకుంటున్నప్పుడు మనకు ఆ చిన్నవే గుర్తుకుంటాయి అనమాట. అదే జనాలకి ఫీలింగ్ రావాలి అనే తపనతో మేము రాసామండి. దట్స్ ద రీజన్ మీకు సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutesలో అన్ని రెవల్యూషన్స్ ఉంటాయి. వీ వాంటెడ్ టు గివ్ దట్ బర్స్ట్. చాలా సాధారణమైన విషయం ఎంత గొప్పది అవ్వచ్చు. ఇంటి పక్కన చెట్టు ఎప్పుడు కనిపిస్తుంది, సడన్గా చెట్టు ఒకరోజు లేకపోతే మనకు ఎలా ఉంటుంది. ఆ సాధారణమైన విషయాన్ని చాలా స్పెషల్గా చూపించడం అనే తపనతో చేసిన సినిమా అండి ఇది.